హాయ్ ఫ్రెండ్స్, శుభోదయం. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ద్వేషించాలని అనేది ఈనాడు పేపరు లక్ష్యంలాగా ఉంది. అరే ఒట్టి ఒట్టి పుణ్యానికి ఏ తప్పు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం తప్ప మరొకటి లేనే లేదండి. వాళ్ళ నాన్నగారి సమయంలో కూడా సాక్షాత్తు కోర్టులో అఫిడవిట్ వేశాడు. ఏమనంటే, నేను రాజశేఖర రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, అలాగే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉంటానండి, వ్యతిరేక వార్తలు రాస్తూ ఉంటానండి, అందుకే నా పైన ఈ కేసు వేశారండి అని కూడా ఆయన అఫిడవిట్ లో చెప్పాడు. ఏది కాస్త నీ యొక్క చిట్ ఫండ్స్ లో ఉన్నటువంటి దుర్మార్గాలు పరిశీలించండి అయ్యా అంటే, వీళ్ళు ఇందుకు వేశారు సార్ నా మీద కేసు అని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టుకి విన్నవించుకున్నారు. సుప్రీంకోర్టు వాళ్ళు కూడా చాలా లోతైన విమర్శలు చేశారు. ఆయనకి రామోజీరావుకి 2 టోపీలు ఉంటాయి. ఒక టోపీ పత్రికాధిపతి టోపీ, మరొక టోపీ కాంగ్రెస్ వ్యతిరేక టోపీ. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాను, అందుకోసం నా మీద వ్యతిరేక వార్తలు రాస్తారని 2 టోపీలు పెట్టుకుంటాడు. పత్రికల మీద దాడి చేసినప్పుడేమో వ్యతిరేక టోపీని బయటకు తీస్తాడు. మరి ఇలాంటి వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలు నువ్వు చేయకూడదు కదా అన్నప్పుడు, పత్రికలకు ఆ హక్కు ఉంది అని చెప్పేసి పత్రిక టోపీ తీస్తాడు అని చాలా చక్కగా ఆ రోజున సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఈ రోజే కాదు, ప్రతి ఎన్నికల ముందు కూడా, ఎన్నికలు ఒక 2-3 నెలలు ఉన్నాయన్నగా పుంఖాలుగా గతంలో కాంగ్రెస్ మీద కావచ్చు, ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద కావచ్చు, అవినీతి ఆరోపణలు, అసత్యాలు, అభూత కల్పనలు, నందిని పందిగా చూపటం, పంది లాంటి చంద్రబాబుని నందిగా చూపాలని ప్రయత్నించటం ఎంత దుర్మార్గంగా ఉంటాయంటే తన రాతలో. నిన్న సంక్రాంతి సంబరాలు చాలా సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు జగన్మోహన్ రెడ్డి దంపతులు. అదే వీళ్ళు మరి సొంతూళ్లలో మేము ఎరగబడుస్తా ఉన్నారు. సొంతూళ్ళు వదిలేసి ఇది ఏ ఊళ్ళల్లో అయితే వీళ్ళు పెత్తనం చేయదలుచుకున్నారో, ఏ ఊళ్ళకైతే రాష్ట్ర సంపద మొత్తాన్ని దోచిపెట్టదలుచుకున్నారో 29 గ్రామాలకు, ఆ గ్రామాల్లో ఒకటైన మందడంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని రాక్షసుడని, 87 రోజులు ఓర్చుకోండి అని, ఈ రాక్షసుడిని తరిమేస్తున్నామని, ఈ దుర్మార్గుడిని తరిమేస్తున్నామని, ఈ హంతకుడిని తరిమేస్తున్నామని, తల్లిని చెల్లిని వెళ్ళగొట్టిన వాడు ప్రజలకేం చేస్తాడని ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేశారు. అవి ఎక్కడ తప్పనిపించలా రామోజీరావుకి, అవి ఎక్కడ బాధ కలిగించలా రామోజీరావుకి. ఒక రాజకీయ నాయకుడిని హంతకుడని, దుర్మార్గుడని, నీచుడని విమర్శించకూడదు కదా అనే ఆలోచన ఎక్కడ రాలా.
దాన్ని మాత్రం బ్యానర్ ఐటమ్ వేసి రాశాడండి. కానీ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు తన గోశాల ప్రాంగణంలో సాంప్రదాయబద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సమస్త కళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకొని శాస్త్రోక్తంగా వెంకటేశ్వర స్వామికి, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరికీ మేలు జరగాలని చెప్పేసి ఒక సంకల్పంతో, సత్సంకల్పంతో చక్కటి పూజ చేసి మరి అందరూ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు వారందరినీ పిలుచుకొని మంచి మంచి కళాకారుల చేత మంచి మంచి ప్రదర్శనలు ఇప్పించి ఆహ్లాదంగా చక్కగా గడిపారు. ఈ క్రమంలో ఒక మిమిక్రీ కళాకారుడు చంద్రబాబు నవ్వు గురించి, జగన్మోహన్ రెడ్డి గారి నవ్వు గురించి వ్యాఖ్యలు చేశాడు. ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం! చంద్రబాబు నాయుడు అంతటి మహనీయుణ్ణి, చంద్రబాబు నాయుడు అంతటి మహానుభావుణ్ణి వ్యాఖ్యలు చేయించి, విమర్శలు చేయించి ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు షర్మిల, జగను భారతి అంటూ వార్తలు రాస్తాడండి. ఆ మధ్య సాక్షి పేపరు జీవితకాల శిక్ష తప్పదు చంద్రబాబు కని రాస్తే దాని మీద డిబేట్లు పెట్టాడండి అదే ఛానల్లో. ఏం దుర్మార్గం ఇది, ఏమి ఖండకావరం ఇది! చంద్రబాబు నాయుడు అంతటి దైవాంశ సంభూతుడికి, చంద్రబాబు నాయుడు అంతటి పవిత్రమైనటువంటి వ్యక్తికి జీవితకాలపు శిక్ష ఏంటి? చంద్రబాబు నాయుడు అంతటి అమాయకుడికి, చంద్రబాబు నాయుడు అంతటి సచ్చీలుడికి జీవితకాలపు శిక్ష ఏంటి? ఇది పత్రికేనా అంటూ పెట్టావే. నీవు గత 12 ఏళ్ల క్రితమే రాసిన రాతల్ని మళ్ళీ ఈ రోజున ఎన్నికలు వస్తున్నాయని రిపీట్ చేసింది నిజమా కాదా? చంద్రబాబు భజన చేసే రామోజీరావు, నీవు 12 ఏళ్ల క్రితం వార్త రాశావు. క్విడ్ ప్రోకోకి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి, ఈ శిక్షకు కనీసం 7 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది, 2 ఏళ్లు జైలు శిక్ష చేస్తేనే ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోతారు. అంటే ఆ రోజున ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో కూడా కనీసం పోటీ చేయకూడదన్న నీ దుగ్ధని, నీ బాధని, నీ కసిని, నీ పగని, చంద్రబాబు మీద నీ ప్రేమని, చంద్రబాబు మీద నీ ఆరాధ్యత్వాన్ని, చంద్రబాబు మాత్రమే పరిపాలించేటటువంటి నీ యొక్క అత్యాశని, నీ పేరాశని చూపించలేదా? మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు ఇంతకాలం పాటు విపక్షంలో ఉన్నటువంటి ఈ రోజు కూడా జాతీయ సర్వేలన్నీ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడని చెప్పటం ఏంటి? అని నువ్వు విషం కక్కడం ఏంటి? నీవు రాసిన రాతలు తప్పు కాదు. మరి అవన్నీ రుజువైతే చంద్రబాబుకి జీవితకాలం శిక్ష పట్టేది కూడా నిజమే కదా? చంద్రబాబు నాయుడు మీద అయితేనేమో అక్రమ కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి మీద సక్రమం అయిపోతాయా? జగన్మోహన్ రెడ్డి గారి మీద సక్రమ కేసులు అయితే ఇంతవరకు ఏం బీకారు? ఇంతకాలం ఎందుకు వాటిని నిరూపించలేకపోయారు? అక్రమ కేసులు కాబట్టే కదా నిరూపించలేకపోయింది. నీ మీద ఎప్పటి నుంచో ఉన్న కేసుల్ని, భూ కబ్జాలని, లీజు రాయించుకొని సొంతదారులను బయటకు నెట్టేసి నువ్వు ఖాళీ చేయకుండా
ఉన్నటువంటి కేసుల్ని ఎంత కాలంగా నెట్టుకొస్తున్నావు రామోజీరావు. ఇది ప్రజాస్వామ్యం, వ్యవస్థలు మేనేజ్ చేయగలవులే అని దురహంకారంతో నువ్వు రాతలు రాస్తే నీకు వాతలు పెట్టడం కూడా ప్రజలకు తెలుసు అన్న సంగతి గుర్తుపెట్టుకో. నమస్తే.